హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము చేయబోయే రెసిపీ కోడిగుడ్డు కారం. దీనికి కావాల్సినవి చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, 2 మిర్చి, ఎండుమిర్చి, 2 ఎగ్స్ కావాల్సినవి. ముందుగా ఆనియన్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు వెల్లుల్లి రెమ్మలుగా ఒలుచుకొని పేస్ట్ పట్టుకున్నాము. తర్వాత ఆయిల్లో తాలింపులు వేసుకున్నాం. ఈ ప్యూరీ పట్టిన ఆయిల్లో వేసుకున్నాం. ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులో పసుపు మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత కొద్దిసేపు మనం ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు ఆల్రెడీ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టీ గ్లాసులు వాటర్ బాగా తిక్కుగా వాటర్ పోసాక ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిద్దామండి. 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. మనం ముందుగా తీసుకొచ్చుకున్న ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. చెప్పాలి ఇన్ని 5 మినిట్స్ కుక్ అవ్వకుండా మూత పెట్టేసుకుందాం. ఎగ్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. చాలా వరకు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చూసిన వాళ్ళు అలాగే నేను లైక్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మన కోడిగుడ్డు కారం రెడీ అయిపోయిందండి. దీనిని వేడివేడి అన్నంలో తింటే చాలా స్పైసీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అందరూ.